హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒత్తైన పొడవాటి జుట్టు కోసం 100% గ్యారంటీతో హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నాను. నార్మల్గా మనం జుట్టుకి కొబ్బరి నూనె రాస్తూ ఉంటాం. సాధారణమైన కొబ్బరి నూనె రాసుకోవడం వలన అంత ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ ఇలా రోజ్మేరీతో కొబ్బరి నూనె చేసుకొని రాసుకోండి. వారానికి 2 సార్లైనా పట్టించినా చాలు, మన హెయిర్ అనేది హెల్తీగా కనబడుతుంది అండ్ పొడవుగా కూడా పెరుగుతుంది. సో ఈ ఆయిల్ని తప్పకుండా ట్రై చేయండి. ఇలా చాలా ఆయిల్స్ ఉన్నాయి, కాకపోతే వాటన్నిటిని ముందు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో, ఏమేమి కావాలో చూసేయండి. ఇది రోజ్మేరీ అండి. ఇది అన్ని ఆన్లైన్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ రోజ్మేరీ ఆయిల్ని రాసుకోవడం వలన బట్టతల వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఈ ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ రోజ్మేరీ ఆకులను తీసుకున్నాను. ఒక్కో ప్యాకెట్లో 20 గ్రామ్స్, 2 ప్యాకెట్స్ కలిపి 40 గ్రామ్స్ రోజ్మేరీ ఆకులని తీసుకున్నాను. రోజ్మేరీయే కాకుండా ఇంకా కొన్ని వేరే ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసి ఆయిల్ అనేది చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను మందార ఆకులని తీసుకుంటున్నాను. మందార ఆకులు అనేది జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇది తెల్ల జుట్టు రాకుండా చేస్తాయి. నెక్స్ట్ మందార పువ్వులను తీసుకోండి. ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండి స్కాల్ప్ కింద బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండేలా చేస్తుంది. వెనుక ఉండే గ్రీన్ కలర్ తొడిమ తీసేసి తీసుకోండి. నెక్స్ట్ ఉసిరికాయ అండి. పచ్చివి దొరికితే 2-3 తీసుకోండి. నాకు దొరకలేదు కాబట్టి అవి దొరికే సీజన్లో నేను ఉసిరికాయలను ఎండబెట్టి పెట్టుకుంటాను. సో ఎప్పుడు కావాలన్నా వాటిని మనం యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ నల్ల జీలకర్ర. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఒకవేళ ఇది లేకుంటే స్కిప్ చేసేయండి. మెంతులు వేసుకోండి, కానీ నేను ఇప్పుడు మెంతులు వేయట్లేదు. ఆముదం నూనెలో నేను మెంతులు వేసి మరిగించుకున్న ఆయిల్ ఉంది, దాన్ని లాస్ట్లో ఇందులో కలిపేస్తాను. కానీ మీరు ఇప్పుడే మెంతులను వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 లీటర్ స్వచ్ఛమైన కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని తీసుకోండి. ఇదైతే మనకి కొబ్బరి నూనె చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ పై ఒక బౌల్ని పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. ఆ బౌల్ పైన ఇంకొక బౌల్ ఉంచి అందులో మన కొబ్బరి నూనెను వేసుకోవాలి. కొబ్బరి నూనె వేసిన తర్వాత నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసేయండి. మనం అన్ని ఆయిల్స్ చేసినట్టు దీన్ని డైరెక్ట్ మంట మీద పెట్టి చేస్తే రోజ్మేరీలో ఉండే అన్ని వాల్యూస్ పోతాయి. అంతేకాకుండా స్మెల్ అనేది పోతుంది. డైరెక్ట్గా రోజ్మేరీని ఎప్పుడూ కూడా బాయిల్ చేయకూడదు. అలా చేయడం వల్ల అందులో ఉండే హెయిర్ గ్రోత్ బూస్టింగ్ ప్రాపర్టీస్ పోతాయి. దీన్ని డబల్ బాయిలర్ మెథడ్లో 1 అవర్ పాటు బాయిల్ చేసుకోవాలి. దీన్ని మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి. 1 అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని 2 డేస్ వరకు అలాగే ఉంచాలి. 2 డేస్ తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్లో స్వచ్ఛమైన ఆముదం నూనెను కలుపుకోండి. నేను ఈ ఆముదం నూనెలో మెంతులు వేసి మరిగించి పెట్టుకున్న ఆయిల్ నా దగ్గర ఉంది, దాన్ని ఇప్పుడు కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు హెయిర్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడే హెయిర్ ఆయిల్ రెడీ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోండి. ఒకవేళ చేసుకోవడం కుదరని వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. కుదిరిన వాళ్ళు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.